హాయ్ అండి, అందరికీ నమస్తే. బొబ్బిలి జంక్షన్ అంటే బొబ్బిలిలో ఉన్నాను నేను ఇక్కడ ఒక అమ్మ పరిచయం. నాకు ఎలా అయ్యారు అనేది యూట్యూబ్లో నన్ను చూసి నేను అమ్మవారి పాటలు పాడటం, ఆ పాటలు విని సాక్షాత్ ఆవిడ కూడా ఒక అమ్మ అయితే ఆవిడ నా పాటలు విని నన్ను నా ఫోన్ నెంబర్ కనుక్కొని నన్ను కాంటాక్ట్ అవ్వటం జరిగింది. అలాగే మా ఇద్దరు పరిచయం అయ్యి ఇంచుమించు 1.5 year అవుతుంది. మొన్న వినాయక చవితి నాటికి 1 year కరెక్ట్గా. లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి కూడా వచ్చాను నేను తర్వాత. అలాగే ఆ అమ్మ పరిచయంతో నేను ఒకసారి మా ఇద్దరు పరిచయం అయ్యాక అమ్మే నన్ను ఆవిడే టికెట్ పెట్టి పిలిపించుకున్నారు. ఒకసారి వచ్చి ప్రోగ్రాం చేసి తర్వాత అమ్మని నాతో పాటుగా అమ్మ నేను కలిపి కారులో విజయవాడ వెళ్ళి అమ్మని దర్శనం చేసుకుని అలాగే చిన్న తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుని భీమవరం రావడం జరిగింది. భీమవరం ఒక రోజంతా మన ఇంట్లో అమ్మ ఉండి మరుసటి రోజు మేము ఇంకో అమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అమ్మ అలా వైజాగ్ వచ్చేసారు. అంటే ఆవిడ బొబ్బిలికి దగ్గరలో ఒక విలేజ్ అనమాట వారిది, అక్కడ ఉంటారు. అయితే మనిషిని ఇలా చూడగానే ఆవిడ యూట్యూబ్లో కానీ ఆవిడ ఫొటోస్ కానీ ఏమి తీసి ఎవరికి పంపించనివ్వరు ఫస్ట్. అలా పబ్లిక్ అవ్వటం ఇష్టం లేదు ఆవిడకి. అందువల్ల ఎవరిని నేను ఈరోజు వారి ఇంటికి వెళ్ళిన ఫంక్షను నా నెంబరు ఎవరన్నా ఫీడ్ చేసుకున్న వారికి మాత్రం స్టేటస్లో పెట్టాను. నేను చిన్న పాట పాడాం కానీ అది ఎక్కువ నేను పాడిన పాట క్లియర్గా లేదని అది అప్లోడ్ చేయట్లేదు. అమ్మ ఫోటో కూడా ఆవిడ అంటే అందులో అమ్మ ఉన్నారనేసి ఆ వీడియో నేను అప్లోడ్ చేయట్లేదు. ఆవిడకి అసలు యూట్యూబ్లో కనిపించడం ప్రస్తుతానికి ఇష్టం లేదు. తర్వాత మనం చెప్పలేము. అయితే ఆ అమ్మకి ఒక బేబీ పుట్టింది. ఆవిడ వయసు వచ్చేసి నాకు తెలిసి 28 నుంచి 30 లోపు ఉంటాయండి. ఆ బేబీకి 1 month కరెక్ట్గా. అయితే 7th monthలో డెలివరీ అయిపోవటం వల్ల ఆ ఇంటెన్సివ్ కేర్లో పెట్టడం అన్ని వల్ల వెంటనే 21వ రోజు ఉయ్యాల్లో ఫంక్షన్కి ఆవిడ ఎవరికి చెప్పకుండా ఇప్పుడు కొంచెం బాగానే ఉందని చెప్పి చాలా సంతోషంగా ఆవిడ కడుపున ఆవిడ ఒకటే చెప్తారు, ఏ జన్మ పుణ్యమో మా కడుపులో బుల్లి లలితమ్మ సాక్షాత్ అమ్మ జన్మించింది. ఈ బుల్లి లలితమ్మకి నా గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ నేను పరిచయం చేయాలి అని అనుకుంటున్నాను. కాబట్టి మీ అందరూ రావాలని మాకు ఒక గ్రూప్ ఉంటుందండి. ఆ గ్రూప్లో 50 మంది వరకు ఉన్నాను. రాజకీయ నాయకులే కావచ్చు, సినిమా యాక్టర్లే కావచ్చు, సీరియల్స్ వాళ్ళు కావచ్చు, డాక్టర్లు, లాయర్లు, మినిస్టర్లు, సినిమా యాక్టర్ రోజాతో సహా అంతమంది అందులో గ్రూప్లో ఉన్న వారిని అందరినీ తప్పకుండా రావాలని ఆవిడ ఇన్వైట్ చేయటం వల్ల ఇంకా పనులన్నీ పక్కన పెట్టి ఇంకా తప్పదు అమ్మ ఆజ్ఞ అని చెప్పి నేను నిన్న మార్నింగ్ బయలుదేరి భీమవరంలో బొబ్బులు వచ్చాను. నైటు ఇక్కడ ఆవిడ ఏర్పాటు చేశారు ఒక ఫ్రెండ్ ఇంటి దగ్గర. నేను బొబ్బులి అంటే ఆ విలేజ్, అంత దూరం వెళ్ళటం ఎందుకు, ఆవిడ చంటిపల్లి తల్లి కదా, నాకు డిస్టర్బెన్స్గా ఉంటుందని ఇక్కడే ఏర్పాటు చేశారు వాళ్ళ భక్తురాల ఇంట్లో. అది చూసుకుని వాళ్ళ మార్నింగ్ వారి ఇంటికి వెళ్ళి ఫంక్షన్ చూసుకుని భోజనం చేసేసి మళ్ళీ వచ్చి స్టేషన్కి వచ్చేసాము. సాయంత్రం ఇప్పుడు నాకు 6 o'clockకి ట్రైన్ అనమాట. ఇది విషయాలు. అయితే చాలా ఎప్పుడు పని ఉంటుంది. నిన్న మొన్న శనివారం ఆదివారం అసలు నేను వీడియోలు అప్లోడ్ చేయలేదు. అలా అని ఎవరైనా ఆన్సర్ చేసిన వాళ్ళకి కూడా నేను రిప్లై ఇవ్వలేదు. అలాగే ఇంకొక విషయం, నా సబ్స్క్రైబర్కి కానీ నా శారీస్ దగ్గర కొనుక్కున్న కస్టమర్స్కి కానీ నేను ఒక కస్టమర్ దగ్గర 2 చీరలు ఆర్డర్ తీసుకుని ఒక్క చీరే ఆవిడకి పంపించడం జరిగింది. ఒక చీర ఆర్డర్ తీసుకున్న ఆవిడకి 2 పంపాను, 2 తీసుకున్న ఆవిడకి 1 పంపాను. అందుకు మీరు ఎవరైనా ఆర్డర్ తీసుకున్న దాంట్లో ఒక్క చీర ఎక్స్ట్రా వస్తే అది చాలా కాస్ట్లీదండి, మంగళగిరి హ్యాండ్లూమ్ చీర. అది కనుక మీకు వస్తే అంటే ఆ డేట్లో నేను ఎవరెవరికి పంపించానో నాకు తెలుసు కాబట్టి నేను ఇప్పుడు ఇంటికాడ లేను కాబట్టి ఇంటికి వచ్చాక చెక్ చేస్తాను. ఇంట్లో ఉంటే సరే, లేదంటే కనుక 7వ తారీఖు డేట్లో ఎవరెవరికి చీరలు పంపించానో వారు ఎవరెవరికి వచ్చింటాయో నేను గుర్తుపెట్టుకోగలుగుతానండి. దయచేసి మనకు ఉచితంగా వచ్చింది కానీ తెలియకుండా పొరపాటుగా వచ్చింది కానీ మనం అలా ఉంచుకోకూడదు. పాప మా కస్టమర్కి నేను పంపించాలి, సేమ్ అదే చీర పోని ఇంకోటి పంపుదామంటే నా దగ్గర ఆ చీర లేదు. నేను చెక్ చేశాక
చూస్తాను. ఒకవేళ చెక్ చేసి ఇంట్లో ఉంది అంటే కనుక నేను మళ్ళీ మెన్షన్ మళ్ళీ ఒక వీడియోలో ఇంట్లోనే ఉందండి చీర అని చెప్తాను. లేకపోతే మాత్రం ఎవరికి అందినా దయచేసి పద్మ గారు చాలా కష్టపడుతుందండి. అందువల్ల ఆ చీర మీకు ఎక్స్ట్రా వస్తే మాత్రం నాకు రిటర్న్ చేయండి, నేను అడ్రస్ పెడతాను. చాలామంది నేను ఒకటి అడిగితే 2 పంపేవమ్మా మీరు అని మాత్రం నాకు చాలామంది పంపించేస్తున్నారు. మొన్న ఒక ఆవిడ కాటన్ చీరలో 3 చీరలు పంపించేసాను ఆవిడ ఒకటే ఆర్డర్ తీసుకుంటే. అలాంటిది కూడా ఆవిడ నాకు అమ్మ నేను ఒకటే చీర ఆర్డర్ తీస్తే మీరు 3 పంపించేశారని చెప్పి నాకు తిరిగి రిటర్న్ చేసేసారండి. అందువల్ల ఎవరు కూడా మనం ఉంచుకోకూడదు. అదే అంటారు కదా, రూపాయి తీసేసుకుంటే 10 రూపాయలు పోతాయని. అలా జరుగుతుంది. మీరు చేసిన తప్పు కాదు, పొరపాటు నాది ఇక్కడ. కానీ ఇన్ కేసు మీ దగ్గరికి వస్తే మాత్రం దయచేసి నాకు వెనక్కి పంపించేయండి అని రిక్వెస్ట్ చేస్తూ మరొక మంచి వీడియోతో వస్తాను. రేపు పొద్దున్న శారీస్ వీడియోతో మీ ముందుకు వస్తానని తెలియజేస్తూ నమస్తే అండి. కొత్త వారు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరూ చూడగానే ఒక లైక్ వేయండి అని తెలియజేస్తున్నానండి. నమస్తే.